హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. మళ్ళీ నేను ముందు కొత్త వీడియోతో వచ్చేసాను. అదే జుట్టు పెరిగేందుకు రోజ్మెరీ వాటర్ని ఎలా వాడాలో చెప్పేయడానికి. ఎలా వాడాలో మనకి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా ఉంది. వీడియో పూర్తిగా చూసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో నాకు చెప్పేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ దిస్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా తయారు చేయాలంటే, రోజ్మెరీ వాటర్ని తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో 2 కప్పుల నీటిని మరిగించండి. రోజ్మెరీ ఆకులు తాజాగా ఉండాలి. అలాంటి కొమ్మలను తీసుకొని ఎండినా పర్లేదు, వీటిని మరుగుతున్న నీటిలో వేయండి. మరిగించిన వాటిని దాదాపు 10 నిమిషాల దాకా మరిగించండి. అలా రోజ్మెరీ వాటర్ని బాగా మరిగిన తర్వాత ఆ వాటర్ని ఒక చిన్న కప్లో వేసి చల్లార్చండి. కాసేపు చల్లార్చి ఆ ఆకులని మొత్తం తొలగించండి. చల్లారిన ఆ వాటర్ని ఒక మంచి స్ప్రే బాటిల్లో వేసేసుకోండి. స్ప్రే బాటిల్లో నింపుకున్న తర్వాత 15 నిమిషాల వరకు మసాజ్ చేయాలి. ఈ రోజ్మెరీ నీటిని సున్నితంగా తలకు బాగా రాసుకోవాలి. ఈ నీటితో తలకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఎంతోమంది చెప్తున్నారు. చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి దీన్ని మసాజ్ చేయడం వల్ల. తర్వాత మసాజ్ చేసిన తర్వాత వెంటనే కడుక్కోకుండా 15 నిమిషాలు కనీసం అలానే ఉంచండి. దాని తర్వాత మంచిగా మీ దగ్గర ఉన్న షాంపూతో తలస్నానం చేసేయండి. ఇలా మనము వారానికి 2 సార్లు 3 సార్లు పెట్టుకుంటే చాలా మంచిగా ఫలితాలు ఇస్తుంది. రోజ్మెరీ వాటర్ వల్ల లాభాలు: ఇలా అప్లై చేయడం వల్ల తలకు బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. దీంతో జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా బాగా పెరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.